సిటీ న్యూస్కు స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్. భక్తి శ్రద్ధల మధ్య కొనసాగిన ఈదుల్ ఫితర్. ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన ప్రజాప్రతినిధులు. కేంద్ర మంత్రిచే కొనసాగిన ఆత్మీయ సమ్మేళనం. నరేంద్ర మోడీ పరిపాలనలో దేశం అన్ని రంగాల అభివృద్ధి చెందినట్లు వెల్లడి. యోగా ధ్యానాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ధ్యేయం. మానసిక ఆరోగ్య శిక్షణ కార్యక్రమం ప్రారంభం. పవిత్ర రంజాన్ పర్వదిన వేడుకలను మంచిర్యాల ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధల మధ్య జరుపుకున్నారు. ఈదుల్ ఫితర్ను పురస్కరించుకొని ముస్లింలు నూతన వస్త్రాలు ధరించి అండలమ కాలనీ బస్టాండ్ వద్ద ఈద్గాల వద్ద ప్రపంచ శాంతిని కోరుతూ ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. 30 రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు పూర్తి చేసుకున్న ముస్లింలు అత్యంత పెద్ద పండుగైన త్యాగాల రంజాన్ పండుగను భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఈద్గాల ప్రార్థనల సందర్భంగా ఇమాములచే పవిత్ర ఖురాన్ ప్రవచనాల బోధన కొనసాగింది. రంజాన్ ప్రార్థనలు ముగిసిన వెంటనే ఒకరినొకరు అలింగనాలతో పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు, బీఆర్ఎస్ యువ నాయకులు నడిపెల్లి విజిత్రావు, మున్సిపల్ చైర్మన్ పెంటరాజయ్య, కౌన్సిలర్ మినాజుద్దీన్, సుధామల హరికృష్ణతో పాటు వివిధ పార్టీల నేతలు ఈద్గాల వద్ద ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. మరోపక్క త్యాగాల పండుగ ఈదుల్ ఫితర్ ప్రాధాన్యతను ఇమాం ఇంతియాజ్ తెలియజేశారు. కుల మతాలకు అతీతంగా కొనసాగిన రంజాన్ వేడుకలో వందలాది మంది ముస్లింలు, వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. यही दुआ है सबकी तुझसे इलाही, दुआ कबूल फरमा. खुशियाँ जहाँ में, खुशियाँ जहाँ में, खुशियाँ जहाँ में बांटी तूने, थोड़े हम पे करम फरमा. रौनक फिजा में बोई है तूने, सारे गम को फना कर जा. यही दुआ है सबकी तुझसे इलाही, दुआ कबूल फरमा. यही दुआ है सबकी तुझसे इलाही, दुआ कबूल फरमा. बंदे हैं नेक जो करते हैं अर्जी, दुनिया जहान में तेरी है मर्जी. बंदे हैं नेक जो करते हैं अर्जी, दुनिया जहान में तेरी है मर्जी. अहले फजर में हो तेरा सजदा. बंदे हैं नेक जो तुझसे जुड़े हैं, मंजर सारे तुझको दिखे हैं, तुझसे रहा न रहे कोई पर्दा. तेरे ही दर पे जो आए सवाली, ईद सुबह और शाम दिवाली, ऐसा है तेरे दर का रुतबा. सलवट पेशानी से हटाए, पलकों से अश्कों को मिटाए, हर होठों पे तेरा कलमा. रहमो करम, रहमो करम, बख्शो खुदा, करते दुआएं हम. आज बड़ी खुशी की बात है कि अल्लाह के फजल और करम से आज हम सभी हजरात मिलकर ईद की नमाज़ अदा की है. और ये ईद खुशियाँ लेकर हमारे और आपके दरमियान हाजिर होते हैं. और इस ईद के मौके पर हमारे इस मुल्क हिंदुस्तान में चाहे कोई भी कौम का होंदो, हर एक के लिए अमन का पैगाम देता है. इस ईदगाह के मिंबर से ये अमन और शांति का बयान दिया जाता है. हिंदू, मुस्लिम, सिख, ईसाई सारे आपस में भाई भाईचारगी के साथ ज़िंदगी गुजारें.
अपने इस मुल्क हिंदुस्तान के बका के लिए, इसकी तरक्की के लिए हम सभी हजरात मिलकर अभी ईद की नमाज में हम लोगों ने दुआएं की और अभी अल्लाह की बारगाह में दुआ है, मौला हमारे मुल्क को नज़र बद से बचाए, हमारे मुल्क की तरक्कियाँ अता फरमाए। ये सारी बातें हमारे इस ईद की नमाज से पैगाम दिया जाता है। और ये ईद की नमाज में एक मुसलमान ही नहीं बल्कि गैर मुस्लिम भी हों दो, सिख ईसाई कोई भी हों दो, हर एक के लिए हम सब को सब तोहफ़ा और ताइब पेश करते हैं, हर एक के लिए नज़रो नियाज़ वगैरह देते हैं, सभी के लिए बराबरी का पैगाम देते हैं कि कोई अमीर नहीं कोई गरीब नहीं। ये ईद आया है मज़हब इस्लाम में, ईद ही ऐसी चीज़ है कि ईद में हर एक को ये पैगाम दिया जाता है कि इस्लाम कभी तोड़ने का नहीं बल्कि हमेशा हमें जोड़ने का हमें दर्श देता है। ఇయాల ఈదుల్ ఫితర్ అంటే త్యాగాల పండుగ, యావత్ మానవత్వానికి సమానంగా చూసే పండుగ. బీదవారు, ఉన్నవారు, లేనివారు అందరికీ, లేని వారికి దాన ధర్మాలు చేసి పండుగ జరుపుకోవాలని ఇస్లాం ధర్మము. ప్రతి మనిషికి వ్యత్యాసము లేకుండా అన్ని వర్గాలు కలుసుకొని చేసుకునే పండుగ ఈదుల్ ఫితర్, త్యాగాల పండుగ. మన కులానికే కాకుండా ఇతర కులాలకు కూడా ఇబ్బంది కాకుండా అన్ని కులాలకు అన్ని మతాలకు సమానంగా చూసుకొని అందరి కుల మతాలకు అతీతంగా వాళ్ళందరినీ పిలుచుకొని జరుపుకునే పండుగను ఈదుల్ ఫితర్ పండుగ అంటారు. ఈ పండుగ సందర్భంగా మంచిర్యాల పట్టణ ప్రజలకు, హిందువులకు, సిక్కులకు, ఈసాయిలకు అందరికీ నేను ఈ ఈద్గా తరపు నుంచి, మా కమిటీ తరపు నుంచి, మంచిర్యాల పట్టణ ముస్లింల తరపు నుంచి నేను శుభాకాంక్షలు తెలియపరుస్తూ अजमेर शाह दो ईदगाह में मंचिराल म्यूनसिपालिटी की जानिब से सहूलतें, टेंट के सहूलतें और वाटर टैंक, वज़ू खाने की सहूलतें. इधर ईदगाह खदीम ईदगाह में दीवार टूट गया था, दीवार की सहूलत और वहाँ पर स्टेप्स के सहूलत करके अल्हम्दुलिल्लाह आज हमारे MLA साहब को गुजारिश करे सादी ये सहूलतें को जारी करके और हम लोग काउंसलर माए होंदे ताजुद्दीन, गौसुद्दीन और मिनाज भाई और चेयरमैन साहब को गुजारिश करें, साथ ही चेयरमैन साहब और वाइस चेयरमैन साहब इसको कबूल के काम आके देखते इतने सहूलतें करें, इसको हर एक मुसलमान भाई की तरफ से आज मंचिराल के मुसलमान भाई की तरफ से उनकी शुक्रिया अदा करते हुए మంచిర్యాల జిల్లా పర్యటనకు విచ్చేసిన కేంద్ర మత్స్య, పశువర్ధక మరియు పాడి పరిశ్రమల శాఖ మంత్రి పురుషోత్తం రూపాల్ మంచిర్యాల పట్టణంలోని లక్ష్మీనారాయణ మందిరంలో పట్టణ పూర్వ ప్రముఖులతో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. సందర్భంగా మాట్లాడిన ఆయన కేంద్రంలోని నరేంద్ర మోడీ 9 ఏళ్ల పరిపాలనలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యంగా రక్షణ, ఫార్మా రంగాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రపంచ దేశాలకు సైతం ఆదర్శనీయంగా భారతదేశం మారిందని మంత్రి చెప్పారు. ఒకప్పుడు భారతదేశాన్ని ఆకలి కేకలు తప్పవని చెప్పిన ఈనాడు మాత్రం ఇతర దేశాలకు తిండి గింజలను సరఫరా చేసే శక్తికి భారత్కు దక్కిందని ఆయన వివరించారు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశంలో భారత్ ఎదుగుతుందని, శత్రు దేశాలు మన వైపు చూస్తే భయపడే పరిస్థితి నెలకొందని ఆయన వివరించారు. అంతేకాకుండా దేశంలో జాతీయ రహదారుల విస్తరణ మూలంగా కనెక్టివిటీ గతంలో కంటే 4 రెట్లు పెరిగిందని, డిజిటల్ ఇండియా, మేకింగ్ ఇండియా ద్వారా దేశంలో అభివృద్ధి చెందడమే కాకుండా ప్రపంచ దేశాలకు ఎగుమతులు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్, మార్వాడి ప్రగతి సమాజ్ అధ్యక్షులు శ్యామ్ సుందర్ బల్ద్వా, గుజరాత్ సమాజ్ అధ్యక్షులు వాస్ బ్యాట్, బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్, విజయవయ్యం పట్టణ అధ్యక్షులు రాకేష్ రేన్వా, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గుండా సురేష్, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ చంద్రు మహేందర్తో పాటు పట్టణ ప్రముఖులు, వ్యాపారస్తులు పాల్గొన్నారు. मेरे लिए, अपने लिए क्या है उसी में पड़े. आज वहाँ सबसे पहले अहम बात होती है कि राष्ट्र का हित किस में है वो होना है, वो उसके खिलाफ है, वो सामने है. वो फिर कोई भी जबरबंदी होता है वो आज राष्ट्र के खिलाफ की बात भारत सरकार के सामने ला भी नहीं सकता है. इस प्रकार का माहौल देश में खड़ा करने का काम मोदी जी ने कर दिया. मोदी जी के दुश्मन भी मोदी जी के सामने भ्रष्टाचार की कोई बात नहीं कर सकते. ये 9 साल हो गया, 9 साल की हमारी ये सरकार पूर्ण कर रही है. ऐसे कालखंड में देश को आप सब जानते हैं योग दिवस आज पूरी दुनिया मना रही है. मोदी जी के आग्रह पे योग दिवस को विश्व ने मान्यता दे दी. हम तो मनाते ही हैं, मगर इस साल का योग दिवस कैसे मनाया गया था पता है? सूर्य 24 घंटे में पृथ्वी को एक राउंड लगाता है. जहां सूर्योदय होता था वहां सूर्य नमस्कार शुरू होता था.
और पूरी दुनिया ने योग दिवस मनाया। जहां जहां सूर्योदय उगता गया वहां वहां सूर्य नमस्कार के कार्यक्रम होता गया, पूरी रीत में कार्यक्रम हुआ, पूरी दुनिया। अभी आप बाजरा ज्वार इसको गरीब का खाना मानने लगे, उसका नाम बन गया श्री अन्न। और बाजरे के और श्री अन्न के बारे में मोदी जी ने जब विश्व के सामने प्रस्ताव रखा कि ये हमारा ऐसा पोषक आहार है, इसको मानव जाति को अपने थाली में स्थान देना चाहिए, इसी की वजह से आप इम्यूनिटी बढ़ा सकोगे और रोग को बचा सकोगे, विश्व ने उनको भी मान्यता दे दी। और दिन के रूप में नहीं, 2023 का पूरा साल हम मिलेट ईयर के रूप में पूरी दुनिया मना रहे हैं। यहाँ कोई कच्छ के मित्र भी मिले, उनको बताते और मुझे खुशी हो रही है, वहाँ रोटला बनाने की और उसके कोपड़ी के खाखरे बनाने की प्रैक्टिस चल रही है। वो अब इंटरनेशनल होगी, वो मार्केट में न्यूयॉर्क में जाएगी और वहाँ श्री अन्न, बाजरा, ज्वार, रागी इन सब का मार्केट करने का मौका मिलेगा। आप सबको ये जान के खुशी होनी चाहिए कि बाजरे के प्रमोशन में, ज्वार के प्रमोशन में, रागी के प्रमोशन में बेस क्या है? ये सब जो क्रॉप होता है ना हमारा एग्रीकल्चर का, वो वर्षा आधारित खेती वाले करते हैं, सबसे ज्यादा राजस्थान वाले करते हैं। सबसे ज्यादा बाजरा राजस्थान में पैदा होता है, तो बारिश के आधार पर वो खेती होती है, वो इरिगेशन से होने वाला क्रॉप नहीं है। तो ऐसे क्रॉप वाले किसानों को सही मायने में अब इस साल कोई एमएसपी पे बाजरा बेचने के लिए ही नहीं आया मार्केट में। क्यों? मार्केट रेट एमएसपी से ज्यादा है, अपने आप में बिक रहा है मार्केट। ये हमारा एक भारत श्रेष्ठ भारत का नारा है। सरदार साहब हमको एक भारत दे के गए, उनकी आयुष नहीं थी, तो एक भारत बनाने के बाद वो लंबे अरसे तक नहीं रहे, वरना हमारी ये आधी चिंता तो उनके होने से ही नहीं होने वाली। अगर वो होते तो आधी चिंता अभी से हमारी थी, मगर वो ईश्वर की मर्जी। मगर वो हमको एक भारत दे के गए, अब उस एक भारत को श्रेष्ठ भारत बनाना ये अब हमारा सबका दायित्व, मेरा है, आपका। इसी में आप सबके सहयोग के रूप में हम अपेक्षा करते हैं कि आप पॉलिटिकली क्या करें, वो सीधा साधा बहुत मेरा अनुरोध नहीं होता। आप जो भी करें उसमें नेशन फर्स्ट रख के करें, जो भी करें, आपका व्यवसाय हो उसी में आप अपने आसपास के पर्यावरण को ठीक रखने की कोशिश करें, आपके आसपास के वातावरण को ठीक करने की कोशिश करें। पानी हो, बिजली हो, उन सबको अभी हमें बचाना ही हो। हमारी लाइफस्टाइल के प्रति हमें सजग होना हो कि हम उपयोग जो कर रहे हैं क्या वो न्याय पुरस्सर है। हम फुल को करके ब्रश करते हैं ना, वो भी न्यायोचित नहीं है, वो भी। పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని కఠిన ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లింలకు 5వ వార్డు కౌన్సిలర్ సుధమల హరికృష్ణ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందిచ్చారు. మసీద్ వాడలో గల మసీద్ వద్ద ఇఫ్తార్ విందిచ్చిన ఆయన గత 25 ఏళ్లుగా ముస్లింలతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే కఠిన ఉపవాస దీక్షలు పాటించిన ముస్లింలకు ఇఫ్తార్ విందిచ్చినట్లు ఆయన చెప్పారు. కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 5వ వార్డు అధ్యక్షుడు బాబా, నాయకులు చిట్టు బాషా, పెద్ద సంఖ్యలో ముస్లింలు తదితరులు పాల్గొన్నారు. यही दुआ है सबकी तुझसे इलाही, दुआ कबूल फरमा। खुशियाँ जहां में, खुशियाँ जहां में, खुशियाँ जहां में बांटी तूने, थोड़े हम पे करम फरमा। रौनक फिजा में बोई है तूने, सारे गम को फना कर जा। यही दुआ है सबकी तुझसे इलाही, दुआ कबूल फरमा। यही दुआ है सबकी तुझसे इलाही, दुआ कबूल फरमा।
बंदे हैं नेक जो करते हैं अर्जी, दुनिया जहान में तेरी है मर्जी। बंदे हैं नेक जो करते हैं अर्जी, दुनिया जहान में तेरी है मर्जी। अहले फजर में हो तेरा सजदा। बंदे हैं नेक जो तुझसे जुड़े हैं, मंजर सारे तुझको दिखे हैं, तुझसे रहा न रहे कोई पर्दा। तेरे ही दर पे जो आए सवाली, ईद सुबह और शाम दिवाली, ऐसा है तेरे दर का रुतबा। सलवट पेशानी से हटाए, पलकों से अश्कों को मिटाए, हर होठों पे तेरा कलमा। పవిత్రమైనటువంటి రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మన రాష్ట్రంలో దేశంలో అదేవిధంగా మరి మా వార్డులో మరి ముస్లిం సోదరులు సోదరుమణులు 29 రోజులు మరి కఠినమైనటువంటి ఉపవాస దీక్ష చేయడం, మరి ఈ రోజుతో 29వ రోజు పూర్తి కావడం, మరి రేపు రంజాన్ పర్వదినాన్ని మనం పండుగ రోజు ఘనంగా జరుపుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు మరి మస్జిద్ వాడ ముమిన్పుర మస్జిద్లో మరి మేము ప్రతి సంవత్సరం ఇఫ్తార్ విందు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. దాదాపుగా 25 సంవత్సరాలుగా మేము మాకు మరి ముస్లిం సోదరులకు ఒక అభినవ సంబంధం. ఇక్కడ ఈనాడు కూడా ప్రతి ఒక్కరం కుల మతాలకు అతీతంగా అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటూ ఏ కార్యక్రమమైనా అందులో ప్రతి ఒక్కరు కూడా మన భాగస్వాములు కావడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా మరి ఈ మస్జిద్తోని ఈ ప్రాంత మరి మైనార్టీ సోదరులతో మాకు ఉన్నటువంటి బంధం, మేము చిన్ననాటి నుండి కూడా ఇక్కడనే పుట్టి ఇక్కడే పెరిగాము. మరి మా చిన్నతనం నుండి కూడా మా పెద్ద మనుషులతోని వాళ్ళు మాకు తండ్రితో సమానంగా, మరి పిల్లలందరూ మేము అన్నదమ్ముల్లాగా ఇదే భావంతో దాదాపుగా ఇప్పుడు 50 సంవత్సరాలుగా మన వయసులో అందరం కలిసిమెలిసి ఉంటా ఉన్నాం. రాబో రోజుల్లో కూడా ఇదే విధంగా కలిసిమెలిసి ఉండాలి. ఈనాటి యువతకు కూడా ఒకటే కోరుతా ఉన్నాను, రంజాన్ పర్వదినాన్న పురస్కరించుకొని మరి పిల్లలు మీరు కూడా మేము ఏ విధంగా అయితే కలిసిమెలిసి ఉండి ఇక్కడ ఉన్నటువంటి మస్జిద్ వాడకు ఒక మంచి పేరు తీసుకొచ్చే విధంగా మేము ఏదైనా కృషి చేశామో, రాబో రోజుల్లో కూడా మరి యూత్ అదేవిధంగా యువకులు కూడా కలిసిమెలిసి ఉండి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీరందరూ కూడా ఉండాలని నేను యువత కూడా ఈ సందర్భంగా మరి పిలుపుకోవడం జరుగుతూ ఉన్నది. మున్సిపల్ కౌన్సిలర్ శ్రమణ హరికృష్ణ గారు మా మజిలీవాడ సభ్యులకు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా చాలా సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇఫ్తార్ విందు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మా ముస్లిం సోదరులందరూ చాలా ఆనందం వ్యక్తం చేస్తారు. అదేవిధంగా మా వాడలో ఎప్పుడు కూడా హిందూ ముస్లిం భాయిలకు మంచి సాంప్రదాయం మంచి సంస్కృతి ఉన్నది. కాబట్టి ఎన్నడూ కూడా ఈరోజు మత విభేదాలు కానీ కులం ఫీలింగ్స్ కానీ లేకుండా చాలా మంచిగా కలిసి ఉంటాం మా వాళ్ళు. ఇలాగే రాబోయే రోజుల్లో కూడా మా వాడ ప్రజలు హిందూ ముస్లిం కలిసి ఉండాలని, ఇలాంటి భేదభావాలు కూడదని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా మా ముస్లిం సోదరులందరికీ మా వాడ ప్రజలందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. अल्हम्दुलिल्लाह आज रमज़ान का आखिरी रोज़ा 29वें रोज़े के मौके पर महिला मोमिनपुरे के काउंसलर जनाब हरी कृष्णा साहब के जानिब से तमाम मुसल्लियान मस्जिद है उनका, इस मौके पर तमाम साथियों ने उनका शुक्रिया भी अदा किया और उनकी दावत पर खुशियों का इजहार भी किया और उम्मीद भी ज़ाहिर की कि जिस तरह अब तक जनाब हरी कृष्णा साहब इस इलाके के लिए हर एतबार से काम करते रहे हैं, इंशाअल्लाह आइंदा भी इसी तरह बग़ैर किसी मज़हब और मिल्लत के फ़र्क किए बग़ैर एक इंसानियत के नाते इंशाअल्लाह इसी तरह खिदमत अंजाम देते रहेंगे। మంచిర్యాల పట్టణానికి చెందిన మారుతినగర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు తోట శ్రీనివాస్ తోట లక్ష్మి దంపతుల యొక్క 36వ ఏట వివాహ మహోత్సవ కార్యక్రమం మిత్ర బృందం వారిచే ఘనంగా నిర్వహించారు. మారుతినగర్లోని తన నివాసంలో వివాహ మహోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మారుతినగర్ ప్రధాన రోడ్డు ప్రక్కన ప్రయాణికులు పాదచారుల యొక్క సౌకర్యార్థం చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మారుతినగర్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు తోట శ్రీనివాస్ మాట్లాడుతూ పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసే అవకాశాన్ని తనకు దక్కినందుకు సంతోషంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో తోట శ్రీనివాస్ మిత్ర బృందం పాల్గొన్నారు.
అదేవిధంగా మారుతి నగర్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా నన్ను చేసి సేవా కార్యక్రమంలో ముందుండాలని చెప్పి నాకు బాధ్యతను ఇచ్చినందుకు నేను భవిష్యత్తులో కూడా పేదవారికి సేవలు చేయడానికి కోసం మాకు ఇంతకుముందు చాలా కష్టపడి మేము మా కుటుంబాన్ని ఇప్పటివరకు చేసుకున్నాం. కష్టపడి కుటుంబాన్ని స్థాయికి వచ్చింది. ఇక ముందు మేము పేదవారికి సేవ చేయడానికి కోసం ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్లో జాయిన్ అయ్యి లయన్స్ క్లబ్ మాకు ఇచ్చిన బాధ్యతలను భవిష్యత్తులో మేము లయన్స్ క్లబ్ ద్వారా చాలామంది పేదలకు సేవ చేయడానికి కోసం ముందుంటామని మాకు మా మిత్రుల బృందం ఇంత మంచి సహాయ సహకారాలు అందించినందుకు ఇంకా ముందు చాలా సేవా కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా రంజాన్ పండుగను పురస్కరించుకొని పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు చెన్నూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిరుపేద ముస్లింలకు రంజాన్ కానుక అందజేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు ఎండి షరీఫా, తెలుగు యువత పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు వాసల సాగర్, పార్టీ పట్టణ అధ్యక్షులు జక్కుల సమయ, అధికార ప్రతినిధి గోలేటి సురేందర్, పట్టణ మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి, మహిళా మున్సిపల్ ఇన్ఛార్జ్ జయ, సీనియర్ నాయకులు వాసాల సంపత్, నాయకులు ఎండి సలీం, వడ్నాల సత్యన్న, మహిళా నాయకురాలు సంధ్య, సువర్ణ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ ఎవరికైనా బాధ వస్తుందో అక్కడ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరఫున సంజయ్ ఉంటారు. నేను మీకు చేతనంత సాయం చేస్తా, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తా, మరి బాధలు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి బాధలు అన్నీ తీరుస్తా. నేను ఇవి తీర్చే పరిస్థితి రేపు నెక్స్ట్ రంజాన్కి మీ అందరి దువా వల్ల, మీ అందరి ప్రేయర్ వల్ల సంజయ్ అనే వ్యక్తి రేపు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రతి కుటుంబానికి నేను అందరికీ మీరు కోరుకున్న బట్టలు పెడతా, 1110 మరి డబ్బులు ఇస్తా, మరి చిల్లర సామాను కూడా మీ అందరికీ నేనే ఇస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. అదే కాక ప్రతి పేద ముస్లింకి ఇంటికి ఉద్యోగం ఇస్తా అని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరి మీ అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంజయ్ అనే వ్యక్తి ముస్లిం సోదరులు కానీ, క్రిస్టియన్ సోదరులు కానీ, హిందువులు కూడా ప్రతి ఒక్కరిని నేను ఒకటే సోదర భావంతో చూస్తున్నాను కనుక మీ అందరి యొక్క ఈ దీవెన నా పైన ఉండాలి, మరి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులపై అందరిపైన ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముస్లిం పవిత్ర మాసం రంజాన్ సందర్భంగా ప్రతి సంవత్సరం నాతోటైన చిరు కానుకగా మరి వారికి రంజాన్ ఈద్ సందర్భంగా వారికి సేమియా పండ్ల పంపిణీ నేను చేస్తున్నాను. నేను కోరుకునేది ఈ పవిత్ర మాసంలో ప్రతి ముస్లిం సోదరుడు రంజాన్గా రోజాలుంటూ మరి ప్రతి ఒక్కరి యొక్క కోరికలు నెరవేరాలి, మరి పేదవాడి యొక్క ఆశలు వాళ్ళందరి కోరికలు నెరవేరాలని చెప్పి కోరుకుంటున్నాను. నన్ను గెలిపించినట్టయితే రానున్న రోజుల్లో ప్రతి ముస్లిం ఇంటికి 1116 రూపాయలతో పాటు కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి వాళ్ళు కోరుకున్న షాప్లో వాళ్ళ బట్టలు కొనిచ్చి, అదేవిధంగా ఆ మంత్కు సరిపోయే నిత్యావసర సరుకులు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున నా సొంత ఖర్చులతో వారందరికీ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ముస్లిం కుటుంబానికి అందిస్తానని చెప్పి ఈ రంజాన్ సందర్భంగా వారందరినీ కోరుకుంటూ ముందుగానే మరి రేపు ఈద్ రేపే కనుక అడ్వాన్స్గా ప్రతి ముస్లిం సోదరుడికి ఈద్ ముబారకో, రంజాన్ మాసం మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మందమరి పట్టణ మండలంలో ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని మార్కెట్ పాత బస్టాండ్ ప్రాంతంలో గల ఈద్గా ప్రాంగణంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ సందర్భంగా నూతన వస్త్రాలతో ముస్లింలు ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త బోధనల అంశాలను మత గురువులు పేర్కొన్నారు. అనంతరం కుల మతాలకు అతీతంగా ఒకరినొకరు ఆలింగనాలు చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. సందర్భంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ రంజాన్ పండుగ ప్రాముఖ్యతను వివరించారు. సందర్భంగా మార్కెట్లోని ఈద్గాను మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్ నాలాల ఓదరు సందర్శించి ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు చేశారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదులుగా 6 నియమితులయ్యారు. ఇందులో మందమరి కోల్బెల్ట్ ప్రాంతానికి చెందిన సల్వాజీ రాజశేఖర్ నియమించబడ్డారు. 6 ప్రభుత్వ న్యాయవాదులు, మరో 31 మంది సహాయక న్యాయవాదులుగా తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ వీరి నియామకాన్ని ఖరారు చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. మంచిర్యాల మున్సిపల్ మాజీ చైర్మన్ స్వర్గీయ రాచకొండ కృష్ణరావు సమీప బంధువులైన సల్వాజీ రాజశేఖరరావు, మందమరి మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ప్రభాకర్రావు పెద్ద కుమారుడు. ఈయన వద్ద ఎంతోమంది జూనియర్ అడ్వకేట్లుగా శిక్షణ పొందారు. ఈ ప్రాంతానికి చెందిన ప్రముఖ న్యాయవాది, తెలంగాణ హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిగా
నియామకం కావడం హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. హైకోర్టులో ప్రభుత్వ తరపున కేసులు వాదించడంలో 6 ప్రభుత్వ న్యాయవాదులు 31 మంది ఏజీసీలుగా కీలక పాత్ర పోషించనున్నారు. మరోపక్క తన కుమారుడు ఉన్నత స్థాయిలో రాణించడం పట్ల రాజశేఖరరావు తండ్రి ప్రభాకర్రావు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు మా అబ్బాయి చెప్పాడు, రాజశేఖరరావు అడ్వకేట్, హైకోర్టులో లాస్ట్ 20 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు. కంపెనీస్ లాస్గా ఇంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ కౌన్సిల్ కూడా చేసాము 6 years. ఈరోజే గవర్నమెంట్ ప్లీడర్ తెలంగాణ హైకోర్టులో అపాయింట్ అయినందుకు చాలా సంతోషంగా ఉన్నది. తను మొదటి నుంచి కూడా చాలా కష్టపడుతూ ఉంటాడు. లా బుక్స్ను రోజు కొన్ని వందల బుక్స్ తన దగ్గర ఉన్నాయి. ఏ ఇష్యూ వచ్చినా దాని మీద బాగా రెఫర్ చేసి ఆ కేసును సక్సెస్ చేయడం దాని మీదే తన దృష్టి పెట్టాడు తప్ప నీళ్ళ విషయం అంతా సెకండరీ. తను ఇక్కడ మందమర్రి కార్మల్ హై స్కూల్లో ప్రైమరీ ఎడ్యుకేషన్ చేశాడు. హైయర్ ఎడ్యుకేషన్ అంటే 8th నుంచి 10th వరకు అంతా సింగరేణి హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం. తదుపరి తను ఇంటర్మీడియట్ హైదరాబాద్, విజయవాడ, నలంద కాలేజీలో చేశారు. గ్రాడ్యుయేషన్ ఇదంతా హైదరాబాద్లో చేశారు. ఎల్ఎల్బి హైదరాబాద్లో చేశారు. తదుపరి ప్రాక్టీస్ అరుణాథ రెడ్డి అని వాళ్ళ దగ్గర ఒక 2 years చేసిన తదుపరి ఆయన స్వయంగా ఎస్టాబ్లిష్ అయ్యి దాదాపు 20 years నుంచి ఇండిపెండెంట్గా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తను ఏ కేసు చేసినా ఒక నిబద్ధతతోని, దీక్షతోని అది సక్సెస్ కావాలన్న ఉద్దేశంతో దానికి సంబంధించిన బుక్స్ అన్నింటినీ చాలా త్వరగా వెరిఫై చేసుకొని ముందుకు పోయి తన కేసు ఇప్పటి వరకు 100% సక్సెస్ ఉన్నాయి. తన కేసులో ఏది కూడా ఫెయిల్యూర్ లేదు. అదే తనకు ఇవాళ ఈ జీపీ రావడానికి కూడా కారణం అదే. కంపెనీ లాస్, సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో కూడా లాస్ట్ 5 years నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. అదే ఇవాళ తనకు ఈ ట్యాక్సెస్లో గవర్నమెంట్ ప్లీడర్ రావడానికి అదొక కొలమానం. యాజ్ ఏ ఫాదర్గా నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ఎదుగుదలని ఇంకా ముందు ఎదగాలని, తను ఇంకా మరెన్నో ఉన్నత పదవులు అందించాలని అభిలాషిస్తున్నాను. పవిత్ర రంజాన్ పండుగ వేడుకలను లక్షపేటలో ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని మస్జిదులు మరియు ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పండుగ పవిత్రతను పురస్కరించుకొని స్థానిక ముల్కల్లగూడెం ఈద్గా వద్ద ముస్లింలు పవిత్ర గ్రంథ ఖురాన్లోని దివ్య వాక్యాలతో సామూహిక ప్రత్యేక నమాజును నిర్వహించారు. అనంతరం మతాలకు అతీతంగా హిందూ ముస్లింలు పరస్పరంగా పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పండుగను పురస్కరించుకొని పేదలకు దాన ధర్మాలు చేశారు. అదేవిధంగా తమ పూర్వీకులను స్మరించుకుంటూ కబ్రస్థాన్ వద్ద నివాళులు అర్పించారు. పట్టణంలోని పలువురు ముస్లింలకు మున్సిపల్ చైర్మన్ నలమస్ కాంతయ్య, వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, ఎస్ఐ లక్ష్మణ్ పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు. यही दुआ है सबकी तुझसे इलाही, दुआ कबूल फरमा। खुशियाँ जहाँ में, खुशियाँ जहाँ में, खुशियाँ जहाँ में बांटी तूने, थोड़े हम पे करम फरमा। रौनक फिजा में बोई है तूने, सारे गम को फना कर जा। यही दुआ है सबकी तुझसे इलाही, दुआ कबूल फरमा। यही दुआ है सबकी तुझसे इलाही, दुआ कबूल फरमा। बंदे हैं नेक जो करते हैं अर्जी, दुनिया जहान में तेरी है मर्जी। बंदे हैं नेक जो करते हैं अर्जी, दुनिया जहान में तेरी है मर्जी। अहले फजर में हो तेरा सजदा। बंदे हैं नेक जो तुझसे जुड़े हैं, मंजर सारे तुझको दिखे हैं, तुझसे रहा न रहे कोई पर्दा। तेरे ही दर पे जो आए सवाली, ईद सुबह और शाम दिवाली, ऐसा है तेरे दर का रुतबा।
మందమరి పట్టణంలో సిఈఆర్ క్లబ్లో ఆర్ట్ఫుల్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యోగా శిక్షణను ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని ఏరియా జీఎం కోరారు. యోగాధ్యానం మానసిక ఆరోగ్య అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని మందమరి ఏరియా జీఎం మోహన్ రెడ్డి కోరారు. కేంద్ర రాష్ట్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ రామచంద్ర మిషన్ హార్ట్ఫుల్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యోగా ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సందర్భంగా యోగా ధ్యానంతో పాటు కళ్ళ గంతలు కట్టుకొని గుర్తించే బ్లైండర్ మైండ్ అనే కార్యక్రమాన్ని చిన్నపిల్లలతో వేయించారు. ఈ కార్యక్రమంలో టీజీపీకేసీఆర్ ఉపాధ్యక్షులు మేడిపల్లి సంపత్, ఏఐటీసీ బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యామ్ సుందర్, సీనియర్ పిఓ సత్యబోస్, మైత్రిబంద్ హార్ట్ఫుల్ ఇన్స్టిట్యూట్ రామచంద్ర మిషన్ కోఆర్డినేటర్ అనిల్ కుమార్, శిక్షకులు ప్రవీణ్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. మన ఈ యోగా మహోత్సవానికి ఈ ఆర్గనైజ్ చేసినటువంటి మన శ్రీ రామచంద్ర మిషన్ వారికి, తర్వాత ఈ వేదిక మీద ఉన్నటువంటి మన అనిల్ గారు, అదేవిధంగా ఎస్ఓటీటీఎం ఓదెల్ గారు, అభిషేకలు అందరికీ కూడా శుభసాయంకాలం. ఇటువంటి కార్యక్రమం నిజంగా చేపట్టడం అనేది ఇది ఒక యూనిక్గా భావించవచ్చు. ఇది వారి సంస్థ, నేను కూడా చాలా రామకృష్ణ కమిషన్ చాలా చూశాను. వారి కార్యక్రమాలు ఎక్కడ చేసినా కానీ సెల్ఫ్గా అంటే వాలంటరీగా చేయడం అనేది ఇది ఒక రియల్గా ఒక గొప్ప విషయము. ఈ యోగా అండ్ మెడిటేషన్ విషయానికి వస్తే వాళ్ళు చేసిన శిక్షణ మనం నిజంగా దాన్ని మనం ప్రాక్టీస్ చేసినట్లయితే డెఫినెట్గా మనకు ఆరోగ్యం కావచ్చు, తర్వాత మన స్కిల్నెస్ కానీ, తర్వాత మన మైండ్నెస్ డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. సో వాళ్ళు చెప్పేటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నప్పుడే ఇది సక్సెస్ అవుతుంది. ఎందుకంటే మనం వాటి మీద నమ్మాలి. మనం నమ్మినప్పుడే ఈ డెఫినెట్గా ముఖ్యంగా మెడిటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యోగా అంటే ప్రాక్టీస్తో కొద్దిగా రావచ్చు. మెడిటేషన్ అనేది చాలా నమ్మాలి ఫస్ట్. సో ఈ విషయంలో నేను అదర్ దెన్ యోగా అండ్ మెడిటేషన్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే. ఇక సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భక్తి శ్రద్ధల మధ్య కొనసాగిన ఈదుల్ ఫితర్, ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన ప్రజాప్రతినిధులు. కేంద్ర మంత్రిచే కొనసాగిన ఆత్మీయ సమ్మేళనం, నరేంద్ర మోడీ పరిపాలనలో దేశం అన్ని రంగాలు అభివృద్ధి చెందినట్లు వెల్లడి. యోగా ధ్యానాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న జీఎం, మానసిక ఆరోగ్య శిక్షణ కార్యక్రమం ప్రారంభం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిటీ న్యూస్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.